డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఇప్పుడు అమ్మాయిలకే అన్ని చట్టాలు ఉన్నాయి అంటే అసలు అమ్మాయిల కోసం చట్టాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే, కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎలా ఉండేదంటే అమ్మాయిలు మాట్లాడాలన్నా కూడా భయపడిపోయేవారు. అంటే ఇంట్లో అత్తయ్య కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, మామగారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఆవిడని వేలెత్తి ఇలా చేశారు, ఇలా కట్నం తీసుకొచ్చావు, ఇలా 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 అని చెప్పేసి మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టేవారు. శారీరకంగా కూడా చాలా ట్రబుల్ అయ్యేది. అంతేకాకుండా కొంతమంది అయితే కాపురం చెయ్యాలని చెప్పేసి చాలా బలవంతంగా కూడా ఆవిడతో కాపురం చేపించేవారు. అంటే ఆ టైంలో ఆవిడ ఎవరికి చెప్పాలి అన్న విషయాలు కూడా తెలిసేది కాదు. ఆ తరుణంలో వారి కోసం అంటూ చెప్పేసి మహిళల కోసం అని ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేశారు. అందులోనే ఇప్పుడు 498A, BNS 85, తర్వాత DVC మెయింటెనెన్స్, ఇలాంటి కేసులన్నీ కూడా ఎక్కువగా వారికే అప్లికేబుల్ అయ్యేటట్టున్నాయి. ఇప్పటికీ కూడా చట్టాలు అమ్మాయిలకు కొంచెం ఫేవర్ గానే ఉన్నాయి. ఏ రకంగా అంటే రాత్రి పూట గనక 10 తర్వాత ఒక అమ్మాయిని పొగుడుతూ, అంటే ఈ రోజు చాలా అందంగా కనిపించావు, ఈ రోజు నీ అవుట్ఫిట్ చాలా అదుర్స్ అని చెప్పేసి అబ్బాయిలు ఈ రోజు నువ్వు లుకింగ్ గార్జియస్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం కానివ్వండి, అసభ్యకరంగా కొంచెం బోల్డ్ గా టెక్స్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే వారిని BNS 78 కింద వారి కేసు గనక ఫైల్ చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, ఫైన్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ కొన్ని చట్టాలు అమ్మాయికి ఫేవర్ గానే ఉన్నాయి. అయినప్పటికీ అబ్బాయిలు కరెక్ట్ వేలో వెళ్ళి కరెక్ట్ గా ప్రూఫ్స్ ని ఇట్లా సబ్మిట్ చేస్తే కంపల్సరీగా వారికి న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వారికి ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ప్రూఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ముంబైలో జరిగిన 2 కేసులలో కూడా అబ్బాయిలు ఎలాంటి అవస్థల నుంచి వారు సేవ్ అయ్యారనేది నేను చెప్తాను. జడ్జిమెంట్స్ కూడా వారికి ఫేవర్ గానే రావడం జరిగింది అబ్బాయిలకి. అంటే గతంలో అవంతా కూడా అమ్మాయిల కోసం ఉన్న చట్టాలు ఉన్నా కూడా ఇప్పుడున్న నవే డేస్ లో ఆ చట్టాలన్నీ కూడా అబ్బాయిలకు వర్తిస్తాయి అనడంలో అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే అమ్మాయిల వల్ల అబ్బాయిలు అంత ఇబ్బంది పడుతున్నారు. కానీ చట్టాలన్నీ అక్కడ అమ్మాయిలకే ఆగిపోయాయి కాబట్టి ఎవరు కూడా, అంటే ఇటు గవర్నమెంట్ కానివ్వండి, ఇటు చట్టాలు కానివ్వండి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అబ్బాయి కేసు పెట్టడానికి అమ్మాయి మీద అది చెల్లదు, అసలు లేదు కూడా. చట్టంలో అమ్మాయిల మీద అబ్బాయిలు కేసు పెట్టేది కూడా లేదు. అయితే ముంబై హైకోర్టులో ఏం జరిగింది అని అంటే, మహారాష్ట్రకు సంబంధించిన ఒక అమ్మాయి 2013లో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అత్తయ్యను ఇబ్బంది పెట్టడము, తర్వాత హస్బెండ్ తో నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నీ సంపాదన సరిపోవట్లేదు, నేను అసలు ఎంతో అనుకొని వచ్చాను నీ దగ్గరికి, నువ్వు ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు అని చెప్పేసి చెప్పడము. అంతేకాకుండా ఆ అబ్బాయికి ఒక హ్యాండిక్యాప్డ్ సిస్టర్ కూడా ఉండడం జరిగింది. ఆ హ్యాండిక్యాప్డ్ సిస్టర్ ని కూడా ఎగతాళిగా మాట్లాడడము, ఇవన్నీ అంటే వారిని బాగా డీఫేమ్ చేస్తూ, వారిని తిడుతూ కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఇబ్బంది పెడుతూ మానసికంగా చాలా డిస్టర్బ్ చేస్తుంది ఫ్యామిలీ మొత్తాన్ని. చేస్తూ కొన్ని రోజుల తర్వాత నువ్వు అసలు నా మాట వినట్లేదు అంటే, హస్బెండ్ అనే పర్సన్ ఈవిడ హ్యాండ్ లో ఉండాలి, నా గ్రిప్ లోనే ఉండాలి, నేను చెప్పినట్టు మాత్రమే వినాలి అన్న ఒక కన్సర్న్ తో ఆవిడ ఏం చేసింది, ఇవన్నీ అంటే భర్తకు అత్త మీద చెప్పడం కానివ్వండి, ఆడపడుచు మీద చెప్పడం కానివ్వండి, మావయ్య గారి మీద చెప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ చెప్తూ రావడం వల్ల అతను ఇంకా విసిగిపోయి ఏం పట్టించుకోకుండా, అంటే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా ఈయనకి ఇంత సీన్ లేదు, అసలు ఈయన వేస్ట్ ఫెలో, అసలు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఇలాంటివన్నీ కూడా చాలా మాట్లాడింది. ఆయన చాలా కూడా మానసికంగా ఇబ్బంది పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఆవిడంతటా ఆవిడే ఇంకా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం అయినా కూడా తిరిగి రాలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా హస్బెండ్ కు కాల్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయలేదు. దానికి తోడు ఇక్కడ ఉన్నప్పుడే ఆవిడని తన దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, అతను తిన దగ్గరికి వచ్చినా కూడా ఏదైతే భార్యాభర్తల ప్రైవేట్ స్పేస్ ఉంటుందో ఆ సమయంలో కూడా అతని దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా చేసింది. అంటే పెళ్ళైన తర్వాత కూడా కలిసినది కూడా లేదు. ఈ నేపథ్యంలో అతను ఇంకా సంవత్సరం చూసినా కూడా నువ్వు వేరు కాపురం పెడితేనే నేను నీతో సంసారం చేస్తాను, లేకపోతే నేను అసలు నీతో ఉండను అని చెప్పేసి ఖండిగా తేల్చేసి చెప్పింది. చెప్పగానే అతను చేసేది ఏమీ లేక ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుందో ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి అతను ఒక అపీల్ చేశాడు. ఏంటంటే, నా భార్య వల్ల నేను మానసికంగా శారీరకంగా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాను, అంతేకాకుండా మా తల్లిని కానివ్వండి, మా చెల్లిని కానివ్వండి డీఫ్రేమ్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది, నన్ను నా ఫ్రెండ్స్ ముందుట కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడడము, నన్ను దిగజార్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ చేస్తుంది. దానికి తోడు ఏదైతే భార్యాభర్తలు కాపురం చేయాలో ఆ పనికి అసలు తను సహకరించట్లేదు, అసలు ఇప్పటి వరకు కూడా మా మధ్యలో అది జరిగింది కూడా లేదు అని చెప్పేసి కోర్టుకు అతను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇద్దరు ఫ్యామిలీ అమ్మాయిని కూడా పిలవడం జరిగింది. జరిగిన తర్వాత ఇవన్నీ డిస్కషన్స్ అయిన తర్వాత ఏదైతే ఫ్యామిలీ కోర్టు ఉందో
ఇది ఏదైతే సంసారానికి ఆవిడ నో చెప్పిందో అప్పటి నుంచి వెంటనే ఇమీడియట్ గా దాన్ని గ్రౌండ్ పాయింట్ కింద తీసుకోవడం జరిగింది. సంవత్సరం నుంచి దూరంగా ఉంది పెళ్ళైన తర్వాత. అంటే 2015 ఏదైతే ఫ్యామిలీ కోర్ట్ ఉందో తనకి ఏదైతే డివోర్స్ కోసం వేశారో ఆ డివోర్స్ కోసం వేసిన దాంతో కూడా తనకి జడ్జిమెంట్ అంటే ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, మీరిద్దరు కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఈ అమ్మాయి ఏం చేసిందనంటే ముంబై హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఏంటంటే నా భర్త నాకు కావాలి, నాకు అత్త మామలతో ఇబ్బంది ఉంది కానీ భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు భర్తతో ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కేసు ఫైల్ చేసింది. అంటే నాకు ఇచ్చిన ఏదైతే లోయర్ కోర్టు నాకు సరిగ్గా చూసుకోలేదు, ఆ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద నేను సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు ధర్మాసనం కూడా చూసిన తర్వాత మళ్ళీ అన్ని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఇద్దరిని పిలిచి మాట్లాడిన తర్వాత ఇతనికి నువ్వు మానసికంగా ఇబ్బంది పెట్టావు, ఒక భర్తను కించపరిచేలా మాట్లాడడము మానసికంగా ఇబ్బంది పెట్టడమే, దానికి తోడు ఏదైతే పెళ్ళైన తర్వాత చేయాల్సిన సంసారం ఉంటుందో అది చెయ్యలేదు కాబట్టి అది మెయిన్ గా గ్రౌండ్ పాయింట్ కింద వస్తుంది. కాబట్టి అక్కడ కూడా నువ్వు వైఫ్ రోల్ ని నువ్వు ప్లే చేయలేదు కాబట్టి ఆ ఏదైతే ఫ్యామిలీ కోర్టు ఏదైతే డివోర్స్ ఇచ్చిందో దాన్ని సమర్థిస్తూ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ చేసేది ఏం లేదు, అతనికి విడాకులు రావడం జరిగింది హ్యాపీగా, ఎలాంటి రూపాయి లేకుండా. ఎందుకంటే అక్కడ ఆమె మెయింటెనెన్స్ చేసుకోవడానికి లేదు, తనంతట తానే ఇష్టమై ఇంటికి వెళ్ళిపోయి నువ్వు వేరు కాపురం ఉంటేనే నేను వస్తాను అని చెప్పింది. అది ఎప్పుడు కూడా కోర్టు తల్లిదండ్రులను వదిలేసి మీరు వేరు కాపురం ఉండండి అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఒకటే కొడుకు అయినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కొడుకే ఉంటుంది కాబట్టి అక్కడ విడాకులు అనేవి ఆ గ్రౌండ్ పాయింట్ ఒకటి తీసుకున్నారు. ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన సంసారం కాపురం ఉంటుందో అది కాపురం చెయ్యట్లేదు కాబట్టి అదొక గ్రౌండ్ పాయింట్ తీసుకున్నారు. ఏదైతే బంధువుల మధ్య కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, అతన్ని కించపరిచేలా మాట్లాడుతుందో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిని బేస్ చేసుకునే ఆయనకు డివోర్స్ అనేది రావడం జరిగింది. ఈ కేసు ఇలా ఉంటే ఇంకొక కేసు ఏమైంది అంటే పూణేకి సంబంధించిన ఒక అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైపోయింది, భర్త ఉన్నాడు. ఉన్న తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అయిన తర్వాత ఆ అబ్బాయితో వీడియో కాల్స్ చాటింగ్స్ అన్ని చేసేసుకొని ఈ హస్బెండ్ కి నేను నీతో కలిసి ఉండలేను, నాకు నీతో హ్యాపీనెస్ లేదు కాబట్టి నాకు విడాకులు కావాలి అని చెప్పేసి విడాకులు తీసేసుకుంది. మ్యూచువల్ గానే విడాకులు తీసేసుకొని ఇమీడియట్ గా ఎవరైతే లవ్ చేస్తున్నారో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక 3 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కానీ పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశాడు. ఎప్పుడు భర్తకు విడాకులు ఇచ్చేసి భర్తను వదిలేసి వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత 3 సంవత్సరాల పాటు అతను ఆవిడ్ని శారీరకంగా యూజ్ చేసుకున్న తర్వాత ఇక పెళ్లి అనే ప్రస్తావన వచ్చిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసి చెప్పాడు. ఇమీడియట్ గా ఆమె ఏం చేసింది, వెళ్ళి రేప్ కేసు పెట్టింది. అంటే నన్ను ఇతను శారీరకంగా వాడుకున్నాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మోసం చేశాడు, ఇలాంటివన్నీ పెడుతూ ఆవిడ కేసు ఫైల్ చేసింది. చేయంగానే ఏదైతే లోయర్ కోర్టు ఉందో మీరు ఇష్టపూర్వకంగా అంటే మీకు పెళ్ళయిన తర్వాత మీరు విడాకులు తీసుకొని వచ్చి ఇక్కడ ఇతనితో ఉన్నారు అని చెప్పేసి. దీనికి ముందు అతను చాలా తెలివిగా ఇంకొకటి ఏం చేశాడంటే ఈమె కేసు పెట్టగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. అంటే ముందస్తు బెయిల్ ముందుగానే హైకోర్టు నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నా అంటే కోర్టు కూడా ఏం చూసింది అని అంటే ఆల్రెడీ ఆవిడకు మ్యారేజ్ అయిపోయి భర్తను వదిలేసి ఇతనితో కలిసి ఉండడానికి వచ్చింది. అంటే ఇక్కడ రేప్ జరగలేదు, ఆవిడ కన్సర్న్ తోటే బయటికి రావడం జరిగింది కాబట్టి ఇది రేప్ కింద కన్సిడర్ అవ్వదు అని చెప్పేసి ఆ ఒక్క పాయింట్ మీద అతనికి బెయిల్ అనేది మంజూరు చేసిన తర్వాత ఈ కోర్టు అనేది ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఇది అసలు కేసే కాదమ్మా అని చెప్పేసి ఇంకా నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పేసి అతనికి ఫేవర్ గానే ఆ కేసు అనేది రావడం జరిగింది. అతనికి ఆర్డర్స్ పాస్ అయ్యాయి, పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఇన్ని రోజులు కలిసి ఉన్నారు, ఇక మీద ఎవరి జీవితం వారు గడపండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఆమె ఏం చేసింది, మళ్ళీ వాళ్ళ అడ్వకేట్ ని తీసేసుకొని ముంబై హైకోర్టులో మళ్ళీ ఆ లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద నేను సాటిస్ఫై లేను, నాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి అక్కడ కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ధర్మాసనం మొత్తం పరిశీలించి అంటే లోయర్ కోర్టులో ఎందుకు నిజంగానే ఇవిడ సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి చూస్తే ఇవిడ కాలానికి ముందు పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిని వదిలేసి ఇష్టపూర్వకంగా అక్కడ విడాకులు ఇచ్చేసి ఇతనితో రావడం జరిగింది. సో రేప్ అనేది జరగలేదు, ఈవిడ కన్సర్న్ తోటే అతనితో 3 సంవత్సరాల పాటు కలిసి ఉన్నది, చెప్పిన అలిగేషన్స్ ఏవి కూడా అప్లికేబుల్ అవ్వవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ప్రామిస్ అనేది మీరిద్దరు అనుకోని వచ్చారు, పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మీకు తెలిసి ఉండాలి. అక్కడ ఆల్రెడీ నువ్వే ఇంకా భర్తకు మోసం చేసి నువ్వు ఇతనితో కలిసి భర్తను వదిలేసి మరి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి నీ మీదనే కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని అతని మీద కేసు ఫైల్ చేయడానికి ఎలాంటి రైట్స్ లేవు అని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పేసింది. ఏదైతే లోయర్ కోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థిస్తూనే మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసింది, అంటే ఆర్డర్ పాస్ చేసింది. ఇంకా అక్కడ ఇద్దరు లేడీస్ ఏం చేయలేని పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, లేడీస్ తప్పులు చేసి తప్పించుకుందాం అనుకున్నా కూడా
కొన్ని సార్లు ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వారు సేఫ్ గానే ఉంటారు. ఇక్కడ చూడండి, ఆవిడ పెళ్లి చేసుకుంది, భర్త ఉన్నాడు, విడాకులు తీసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఉండి మళ్ళీ రేప్ కేసు పెట్టింది. అది అసలు అప్లికేబులే అవ్వదు, ఎందుకంటే ఇష్టంతోటే వచ్చింది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడడమే కాకుండా అతనితో కాపురం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు పెళ్ళైన దగ్గర నుంచి. ఇవన్నీ నేపథ్యంలోనే అంటే ప్రతిదీ కోర్టు కూడా ఏదైతే ఉంటుందో ఇద్దరు బోత్ పార్టీస్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ కానివ్వండి, వాళ్ళ ఓరల్ స్టేట్మెంట్ కానివ్వండి, అన్ని ఇద్దరి అడ్వకేట్స్ వాదనలు విన్న తర్వాతనే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకున్న తర్వాతనే జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ న్యాయం అనేది ఎవరికి జరిగింది? ఇద్దరు అబ్బాయిలకే జరిగింది. అంటే మనం చూస్తున్నాం కదా, ఆడవారికే చట్టాలన్నీ ఉన్నాయి, చట్టాలన్నీ ఆడవారికే చుట్టాలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. అలా ఏముండదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి, అక్కడున్న ప్రాబ్లమ్ సివియారిటీని బట్టేసి మాత్రమే కేసులు ఫైల్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ప్రూవ్ చేసుకోవడంలోనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదంటే మనం ఎప్పుడైనా కేసు ఫైల్ అయినప్పుడు భయపడాల్సినంత అవసరం లేదు. దానికి ప్రూవ్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా చట్టాలు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటాయి. ఎవరికి జెన్యూనిటీ ఉంటుందో వారికే న్యాయం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. థ్యాంక్ యూ.